బజార్ల పడ్డ ఇంటి పరువును కాపాడుకుంటానికి కాంగ్రెస్ వాళ్ళు మస్తు తిప్పల పడుతున్నారు. అలిగినోళ్లను అలగనోళ్లను అందరినీ పిలిచి ఇవాళ హైదరాబాద్ లా మీటింగ్ పెట్టుకున్నారు. గ్రామ పంచాయతీ ఓట్ల గురించే మాట్లాడుకున్నామని బయటికి చెప్పినా గాని లోపట మాత్రం మొత్తం వేరే ముచ్చట మీదనే నడిచిందట. మొన్న మర్లవడ్డ ఎమ్మెల్యేల మీద ఢిల్లీకెళ్ళొచ్చిన మేడం గరమైందట. పార్టీని బద్నాం చేస్తున్నారని కోపం చేసిందంటున్నారు. ఏమన్నుంటే లోపట మాట్లాడి తెంపుకోవాలి గాని ఇట్లా పార్టీని సర్కారును బజాట్లకి ఇడుస్తారా అని కోపం చేసిందట. అనిరుద్ధ్ రెడ్డి సారు మాత్రం తగ్గేదేలే అంటుండట. కాయిదాలన్నీ పట్టుకొచ్చి సర్కార్లో అవుతున్న కథలన్నీ మున్షి మేడానికి చెప్పిండట. వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద గట్టిగానే నడిచిందట పంచాది. కొందరు ఒక్క మాట మీదకొస్తే ఇంకొందరు మాత్రం ఈనేదే లేదని కుండెత్తేసినట్టే చెప్పిండట. దీంతోని ఢిల్లీలో పోయి లొల్లి ఒడగొట్టుకోవాలని చూస్తుండని అంటున్నారు. రేవంతన్ సారు ఢిల్లీ పోయి పెద్దోళ్లతోని కూర్చొని మాట్లాడొస్తాడట. కానీ ఎన్ని చేసినా ఫాయిదా లేదంటున్నారు. ఓ దిక్కు పబ్లిక్ తిట్టుడు, ఇంకో దిక్కు మంత్రులు ఎమ్మెల్యేల షికాయత్లతోని కథ కొసకొచ్చిందంటున్నారు. పాపం ఎట్లనో ఏమో పోన్రి, అన్ని కష్టాలు రేవంతన్ సార్కే వస్తున్నాయి. ఇక్కడ ప్రతిపక్ష పోలను తిట్టాలన్నా సారే బయటికి రావాలి, పబ్లిక్ తోని తిట్ల పడాలి, అటు ఢిల్లీలోళ్లతోని మాటలు పడాలి. పేరుకే ముఖ్యమంత్రి అయిన సంబరం గాని కొచ్చడి సర్కారు ముండ్ల మీద కూసున్నట్టే ఉన్నదట. సారుకు ఈ తిప్పలు ఎప్పుడు పోతాయో ఏమో పోన్రి.